అరే మన సినిమాలో వెంకటేష్ గడే హీరో అంటే హీరో ఓరియంటెడ్ ఫిలిం. సుబ్బు అంటే వాడు అరే ఫస్ట్ షాట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ గారు లైఫ్ లో ఏదో సాధిద్దామని హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు నీకు కొన్ని రోజులు జీవితం మీద ఎరక్తి తెంగి లింగ మార్పిడి చేయించుకుంటూ లింగ మార్పిడి చేయించుకొని అనుకోకుండా నీకు ఇటు సుబ్బారావు గారు తగులుతాడు ఏడ అమీర్పేట మెట్రో స్టేషన్ కింద. నీకు నువ్వు వాడిద్దరు క్లాస్ అవ్వగానే మీ ఇద్దరి మధ్యలో ఒక మెరుపు వస్తుంది. ఎమ్మటే లిఫ్ట్ లోకి దూరతారు. లిఫ్ట్ లోకి దూరి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఒక రూమ్ తీసుకొని ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు మీరు ఇద్దరు. అరే సుబ్బారావు నీకు స్టోరీ ఓకేనా? అది కాదు కొంప తీసి కొద్దిగా ఏమైనా చేసినవా అమీర్పేటలో. అరే అరే చేయలేదు కానీ చూస్తున్నాం ముందు అసలు స్టోరీ అంటే కళ్ళమ్మ అవతలోడికి కళ్ళమ్మటి నీళ్లు తెప్పియాలి కానీ ఇది కళ్ళమ్మటి నీళ్ళు కాదురా చూడు. వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా అది వైరల్ అవ్వదు. నిన్ను తీసిన నిన్ను వైరల్ కాదు, అది వైరల్ అయ్యేటట్టు కొడతారు. కొడితే కొట్టారు. ఎన్నో కష్టాలు ఫేస్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుందామని తల్లిదండ్రుల మీద ప్రేమతో బాధ్యతలతో హైదరాబాద్ వస్తే అయ్యా జాబ్ ఇయ్యండి అయ్యా జాబ్ కోసం ఎత్తుతుంటే టయానికి భోజనం లేక టయానికి నీళ్లు లేక నేను మెట్రో కింద తిరుగుతూ ఉన్నానే. జాబ్ ఏమంటారు హైదరాబాద్ అంటే జాబ్ నా పని వీధిలో వాళ్ళేమో చెప్పులేస్తారు. ఇదే స్టోరీ కాదు. అరే ఇంకా తట్టుకోలేక వాడు ఇంకా ట్రాన్స్జెండర్ అయ్యి డబ్బులు బాగా సంపాదిస్తాడు, 2 ఫ్లాట్లు కొంటాడు, డబ్బులు సంపాదిస్తాడు. హైదరాబాద్ వచ్చి ఏదో పొడుద్దామంటే ఎవడైనా ఈ విదేశాలు కాదుగా రాష్ట్రాలు దాటినా పొడుద్దామనే పోతాడు. ఎవరికి వాడికి ఒక ఆపదను పొడుద్ది వాడిని పొడుద్దామని పోయి పొడిపించుకొని తీసేపించుకున్నాడు. అరే సరే కానీ ఇప్పుడు ఏంది ఓకే ఒప్పుకుంటావా లేదా షార్ట్ ఫిల్మ్? నేను నాకు అవసరం లేదు మామ. నేను ఇలాంటి వాటికి పూరక అదే ఒక ఆడియన్నే గానీ దాంట్లో పాత్రికుడిని కాదు. సరే కానీ అయితే నైట్ టైము మామూలుగా ఒక గుర్కా వేషంలో ఒక షార్ట్ తీద్దాము. ఎందుకు చెప్పు కొన్ని నమ్మటానికి జనాలు. అరే ఒక ఫ్రాంక్ వీడియోలా చేద్దాం రా. కెమెరా సెటప్ నీతో వర్కౌట్ అయ్యే కాదు అవన్నీ వర్కౌట్ అవ్వ మామ. అరే అరే అలా దాటిపోయేది 20 లక్షలు కట్టాలండి కాకుంటే. కాదు నేను ఎక్కడికో తీసుకోవాలనుకున్నా. అదేలే ఏం లేకపోతారులేరా నాయన. నన్ను అట్ట భూమి వెళ్ళి ఉండనియండి. అది కొన్ని నెలలు. అరే చూడు ఏంటంటే లైఫ్ లో ప్రాక్టికల్ గా అనుభవించిన సుబ్బు అనమాట. అరే వాడు కూడా ఉన్నాడు నీ స్టోరీలో అప్పుడు. అరే అరే పెద్ద గ్యాంగ్ స్టార్ లాంటోడు అనమాట. ఇది గ్యాంగ్ స్టార్ కాదు, ఈత మాన్ స్టార్ అనమాట. అరే ముందు నా స్టోరీ ఇన్రా చెప్తా. నీకు నచ్చితే ఓకే చెయ్యి. చూడు అరే సరేలే గానీ నవ్వులాడుకుని కానీ మామ్ అది కాదు. చిల్ అవుతున్నారు బ్రోస్ మీ అందరూ. నేను లైఫ్ నేమో అదే సాడ్ గా లీడ్ అవుతున్నా, మీరు చిల్ అవుతున్నారు. అరే నా మాట అరే బంజారా హిల్స్ ప్రశాంత్ గారిని పెళ్లి చేసుకుంటా మాట్లాడతా, లైఫ్ సెటిల్ అయిపోయింది. మామా ఎందుకు మామ పెద్దోళ్ళు మామ, వి వాంట్ టు రెస్పెక్ట్ దెం.